ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడి జనం అందిస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. నిజమే కదండి. దయగలిగిన మన దేవుడు మనల్ని దుష్టుని బంధకాల నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. ఆయన స్తుతించుట కొరకు, ఆయనతో సహవాసం చేయుట కొరకు, మనల్ని తన బిడ్డలుగా, తన కుమారులుగా చేసుకున్న దేవాది దేవుని యొక్క నామమును స్తుతించటము, కీర్తించటము అది ఎంతో మనోహరం అండి. అది ఎంతో శోభస్కరము. కనుక దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ దినమంతయు ఆయన సన్నిధి మనతో ఉండినట్లుగా ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడు అయిన దేవ, జీవాధిపతి, నేను దయాళుడు అయిన దేవుడు తండ్రి, మా కొరకు నీ కుమారుని పంపించి మమ్మల్ని పాపము నుంచి, శాపము నుంచి విడిపించిన మా దేవాది దేవ, నీ నామమును కీర్తించటము, నీ నామమును ఘనపరచటము అది ఎంతో మనోహరము తండ్రి. మనోహరమైన కార్యములను మా జీవితంలో జరిగించమని, ఈ దినమంతయు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.